నూరైన హామీల అమలు. తెలంగాణలో ఏడాదిలోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. 21,000 కోట్ల రుణమాఫీ చేశాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 2 వాగ్దానాల ప్రకటన, వాటికి తాను గ్యారంటీ అని వెల్లడి. సారిగా ఢిల్లీ పోయి గ్యారంటీలు ఇచ్చి ఆ గ్యారంటీలకి నాదే హామీ అని చెప్తున్నాడు. భరోసా నాదే. మరి తెలంగాణలో మన సొంత రాష్ట్రంలో, మీ సొంత రాష్ట్రంలో, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఎన్ని గ్యారంటీలకు మీరు భరోసాగా ఉన్నారు? ఎన్ని ఇచ్చారు చెప్పండి సార్ ఒక్కసారి. ఆసరా పెన్షన్లు చెప్పండి. కొన్ని వేల మందిని మీటింగ్ ముందు నిల్చోబెట్టి, అమ్మ తల్లి ఆసరా పెన్షన్ ఎంత వస్తున్నది, ఇగో ఈ నెల మీరు 2,000 తీసుకుంటా ఉన్నారు, వచ్చే నెల ఎన్నికలు అయిపోయిన తర్వాత మన పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నది, మనం ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాం, 2,000 వచ్చే వాళ్ళకి 4,000, 4,000 వచ్చే వాళ్ళకి 6,000 రూపాయలు ఇస్తాం. ఏడైందా సార్? దానికి భరోసా ఇస్తారా? మరి మీరు ఏమిస్తారు గ్యారంటీ? ఒక్క ఆసరా పెన్షన్ చెప్పండి. ఎటుపోయింది? ఫ్రీ కరెంటు అనేక మందికి అర్హత ఉన్నా రావట్లే. ఫ్రీ బస్ పంచాయతీలు గయ్యే ఉన్నాయి కదా. ఇక ఈ 2 మినహాయించి మీరు ఏమిస్తారో చెప్పండి. 1,00,000 మంది ఉంటే 1000 మందికి కూడా గ్యాస్ రావట్లేదు. సారు ఢిల్లీకి పోయి నాది హామీ, నేను భరోసా అని ఎట్లా చెప్తున్నాడు? ఢిల్లీ ప్రజలు చూడరా? ఇక్కడ మీడియాను చూడరా? తెలంగాణలో మీడియాను చూడరా? తెలంగాణలో హైదరాబాద్లో ఢిల్లీకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్, రిలేషన్స్ ఉండరా? ఇంత దారుణమైనటువంటి మాటలు ఎట్లా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు.